నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. దివాన్ చెరువు గ్రామంలో క్రీస్తు రక్షణాలయం చర్చిలో సంఘం తరపున స్త్రీల సహవాసం, యూత్ సహవాసం సంఘం పెద్దలు అందరూ కలిసి ఖండవల్లి లక్ష్మికి గౌరవ డాక్టరేట్ మరియు మదర్ తెరీసా అవార్డు వచ్చిన సందర్భంగా ఈరోజు అంగరంగ వైభవంగా సన్మానం చేసి ఆశీర్వాదం ఇచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా గాంగిశెట్టి చంటిబాబు, క్రీస్తు రక్షణ ఆలయం సంఘం చైర్మన్ ఈతకోటి ఇస్మాయిల్, ప్రెసిడెంట్ అయినవెల్లి శ్యాంబాబు ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం ఖండవల్లి లక్ష్మి మాట్లాడుతూ ఆమె నీతి నిజాయితీతో పనిచేస్తూ కుష్టి వ్యాధులకు, వృద్ధులకు పండ్లు, నిత్యావసర వస్తువులు పంచిపెట్టడం, వారు చేసే సేవా కార్యక్రమాలు గుర్తించి వారికి ఈ అవార్డు రావడం జరిగిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా దివాన్ చెరువు గ్రామం నుండి, నా చిన్నప్పటి నుండి క్రీస్తు రక్షణాలయం చర్చిలోనే నేను వెళ్ళడం జరిగేది. నేను చిన్నప్పటి నుండి ఎదిగిన సంఘం కనుక పొలిటికల్గా ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి నేను చేసిన ప్రజాసేవను గుర్తించి కుష్ఠరోగులకు, అనాథలకు, అలాగే కొన్ని సమస్యలు ఉన్నవారికి తోడ్బాటుగా ఉంటూ కొన్ని విషయాల్లో సహకారిగా పనిచేస్తున్నటువంటి నన్ను గుర్తించి గౌరవ డాక్టరేటు, మదర్ తెరీసా అవార్డు పొందిన సందర్భంగా ఈరోజు నా క్రీస్తు రక్షణాలయం చర్చి తరపు నుండి నా సంఘ పెద్దలు, దైవజనులు, యూత్ వారు, స్త్రీల సహవాసం ఘనంగా పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ నా కుటుంబం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నా నీతి, నా నిజాయితీ, నా యథార్థతని నేను ఒప్పుకుంటానండి. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి కల్మషం లేకుండా, మచ్చ లేకుండా నీతి నిజాయితీగా సాగుతున్నాను. ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నెన్నో మాటలు రాజకీయంగా అన్నిటినీ దాటుకుంటూ ఎదుర్కొంటూ ప్రతి విషయంలో ముందుకు సాగుతూ తెలుగుదేశం పార్టీలో జన్మభూమి కమిటీ మెంబర్గా పనిచేస్తూ జిల్లా నాయకత్వంలో నన్ను పెట్టినటువంటి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు, ఆయనకి కూడా నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజానగరం నియోజకవర్గం మళ్ళీ ఇన్ఛార్జిగా రుడా చైర్మన్ గారు మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు నన్ను తన సొంత తోబుట్టుగా గుర్తించి ఒక ఉన్నతమైన స్థానంలో నన్ను గౌరవిస్తూ డాక్టరేట్ని పొందినప్పుడు కూడా ఇంటికి వచ్చి సాల్వాతో సత్కరించిన నాయకుడు వెంకటరమణ చౌదరి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ లీడర్ గారు గంగిశెట్టి చంటిబాబు గారు వచ్చి పూలమాలలతో సత్కరించి మెమోంటో అందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఆయనకి కూడా నా కుటుంబం తరపున, నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గుర్తింపు అంతటికి కారణం ముందు భగవంతుడండి, తర్వాత నా ప్రజల సపోర్టు, నా దివాన్ చెరువు గ్రామం సపోర్టు, అలాగే నా సంఘం. ఈ దివాన్ చెరువు గ్రామాలన్నింటిలోకి పెద్ద సంఘం ఏదైనా ఉన్నదంటే క్రీస్తు రక్షణాలయం మా చర్చ్ అండి. ఈ చర్చిలో ఒక ఉన్నతమైన స్థానాన్ని నన్ను నిలబెట్టుకుంటూ నా గౌరవాన్ని కాపాడుకుంటూ నడుస్తున్న తరుణంలో ఈ గొప్ప అవకాశం నాకు కల్పించినటువంటి నా సంఘ పెద్దలకు, స్త్రీల సహవాసానికి, యూత్ వారికి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నేను రుణపడి ఉంటానని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ధైర్యంతో ముందుకు సాగుతూ మీ అందరి కష్టాల్లో పాలు భాగస్తురాలనై ప్రతి సమస్యను ధైర్యంగా ఢీకొట్టి మీ అందరికీ సపోర్ట్గా నిలబడతానని, మీరు అందరూ ఒక పుట్టింటి ఆడబడుచు నన్ను గౌరవిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఏపీ హ్యూమన్ రైట్స్ మహిళా చైర్మన్గా, రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా, రాజమండ్రి సిటీ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా, టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీగా మీ అందరూ ఆదరాభిమానాలు పొందుకుంటానని శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాను.